ఓకే, ఇప్పుడు బేబీ కార్న్ ఫింగర్స్. అవునండి. సో అంటే జనరల్గా మనము ఫింగర్స్ అనేవి డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో అంటే ఇందులో ఏమైనా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏమైనా యాడ్ చేస్తున్నారా లేకపోతే అంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆ సాస్లో తాలూకు టచ్ ఇస్తున్నాను. కొంచెం నువ్వులు కూడా పైనుంచి మనకు అలా తగులుతూ ఉంటాయి. సో కొంచెం ఆ డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి కార్న్ ఫింగర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, నువ్వులు 1 టీ స్పూన్. చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం బేబీ కార్న్ ని ఒక బ్యాటర్ రెడీ చేసుకుని దాంట్లో డిప్ చేసి ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ఒక బౌల్లో మైదా, అలాగే కార్న్ ఫ్లోర్, ఓకే, కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి అండి. సో ఒకసారి బాగా కలిపేసుకుని సో ఇది జారుడుగా రెడీ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని. సో బజ్జీ పిండిలా. అవునండి. అంటే మనకు కొంచెం ఆ కార్న్ అవుటర్ లేయర్ కూడా కొద్దిగా అంటే థిక్ పేస్ట్ లా ఉండాలి రాజు గారు. అంటే మరీ ఎక్కువ థిక్ కాదండి. సో మీడియంగా ఉంటే సరిపోతుంది. సో అప్పుడు అంటే ఉట్టి కార్న్ ఫ్లోర్ కానీ ఇట్లాంటిది మిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది? మైదా కొంచెం ఉంటే బాగుంటుంది. అంటే కోటింగ్ అనేది కొంచెం బాగా వస్తుంది మైదాతో. సో అలా కాకుండా అంటే ఇది మనకు కొంచెం లోపల హార్డ్గా ఉంటుంది కదా. సాఫ్ట్ పీసెస్లో ఉంటే మనం కార్న్ ఫ్లోర్తో కొంచెం అలా లైట్గా మీరు చెప్పినట్టుగానే చేసేసుకొని ఇచ్చేసుకోవచ్చు. ఓకే. అంటే ఎక్కువ మందంగా ఉన్నది మనం కార్న్ ఇది కూడా 2 స్లైసెస్ లా చేసి కూడా వేసుకోవచ్చు కదా. ఇక్కడ నేను 2 స్లైసెస్ గానే చేశాను. ఓకే. సో మందంగా ఎక్కువ ఉందని చెప్పేసి ఇలా 2 స్లైస్ మధ్య కట్ చేసేసాం. ఓకే. సో ఇవి వేసుకుంటున్నాం మనం. ఓకే అండి. సో ఇలా జాడుగా రావాలి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం బేబీ కార్న్. ఓకే. సో ఏం ఉడికించుకోలేదు మనం ముందు? అక్కర్లేదండి. సో కొంచెం లేతగా ఉంటే మనకు డైరెక్ట్ గానే మనం వాడేసుకోవచ్చు. ఓకే. సో వీటిని ఒక్కొక్కటిగా మనం నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో బ్యాటర్ అంటే మరీ థిక్గా కాకుండా కొంచెం పలుచగా కలుపుకుంటే బెటర్ ఏమో కదా. అంటే మీడియంగా ఉండాలి. కొంచెం లైట్ కోటింగ్ రావాలి పైన. అంటే ఎక్కువ థిక్గా కలుపుకున్నా కొన్నిసార్లు ఎక్కడైనా తింటున్నప్పుడు లేదంటే పిండి పిండిగా మనకు తెలుస్తుంది. ఎక్కువ పిండి ఉన్న ఇలాంటి ఐటమ్స్ కి అంత పెద్ద బాగా అనిపిస్తుంది. స్నాక్ ఐటమ్ కాబట్టి. సో ఇవి ఫ్రై అయితే మనము నెక్స్ట్ టాస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొద్దిగా అయ్యేలోగా మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఫింగర్స్ వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తరచూ మిరియాలు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జలుబుతో బాధపడే వాళ్ళు వేడి పాలల్లో మిరియాలు వేసుకు తాగినట్లయితే మంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే మిరియాలని కషాయం చేసుకుని తాగుతూ ఉన్నట్లయితే అజీర్తి లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. సో మిరియాలను కూడా వంటల్లో ఎక్కువగా వాడటం అలవాటు చేసుకోవాలి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలండి. సో ఇంకొంచెం అంటే ఎలా బ్రౌన్ కలర్ లోకి రావాలి. లైట్ బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఓకే. సో ఇది ఇటువైపు మార్చేసుకుందాం మనం. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఆయిల్. సో ఈ జనరల్గా ఫింగర్స్ టైప్లో అనగానే స్నాక్ అందరూ ఇలా బంగాళదుంపతో చేసి వేసుకోవటము. సో దీన్ని కూడా ఏంటంటే మనం అంటే ఇలా సాస్లు వగేరా లేకుండా చేసుకోవాలనుకుంటే బ్యాటర్లో ముంచి తీసిన తర్వాత బ్రెడ్ క్రమ్లో ఒకసారి అలా రోల్ చేసేసి మనం డైరెక్ట్గా ఫ్రై చేసి అలా తీసేసుకోవచ్చు. సాస్ బాగానే ఉంటుంది. ముందుగా సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు,
సో యాక్చువల్గా ఇక్కడ ఈ వరకు చేసుకోగానే జనాలందరికీ ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తూ ఉంటుంది. ఎస్. సో క్రిస్పీగా అంటే ఆ కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అలాంటివి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. అవునండి. సో ఇక్కడ ఏమన్నా చేసినవి మిగిలితే తర్వాత దాంట్లో చేసుకోవచ్చు, లేదంటే సో ఇక్కడతో అయిపోతుంది. సోయా సాస్. ఓకే. సో జనరల్గా అక్కడ రాజుగారు చేసి చూపిస్తుంది ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఎడిషనల్ టేస్ట్ అనమాట. సో ఫింగర్స్కి కొంచెం ట్యాంపరింగ్ ఇస్తున్నాం. అలాగే చిల్లీ సాస్. ఓకే. సో దీంట్లో కావాల్సి ఆల్రెడీ అక్కడ వేసాం, సాస్లో కూడా ఉంటుంది. సో కొంచెం ఉప్పు. ఓకే. సో కొద్దిగా మిరియాల పొడి. సో అవి ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం, సరిపోతుంది. ఓకే. 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 సో ఇదే స్టేజ్లో నువ్వులు. సో ఇవి వేయించినవా మామూలు వేరు? పచ్చివి పర్లేదండి. ఓకే. కొద్దిగా కొత్తిమీర, జస్ట్ ఇండియన్ టచ్ ఇస్తున్నాను. ఓకే. ఓకే. సో రెడీ అండి. సో సాస్ వేయటం వల్ల నా నువ్వులు కూడా బాగానే పట్టుకున్నాయి. అవునండి. ఓకే. ఓకే. సో పై నుంచి ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే. సో రెడీ అండి ఫింగర్స్. నైస్. ఓకే. ఈరోజు కార్వింగ్ ఏంటి రాజు గారు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నా అండి, టొమాటో అలాగే క్యారెట్తో. సో ముందుగా టొమాటో. సో 4 స్లైసెస్గా కట్ చేస్తున్నాం. ఓకే. సో ఈ మధ్యలో సీడ్ పార్ట్ తీసేస్తున్నాం అండి. ఓకే. ఓకే. సో దీన్ని ఇలా ఫ్యాన్ షేప్లో కట్ చేస్తున్నాం అండి, స్లిట్స్ ఇచ్చేసి. ఓ సన్నవి. ఓకే. సో ఇలా సో మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా ఫ్యాన్ షేప్లో వచ్చేస్తుంది. ఓ. ఓకే. సో ఇలా 4 కూడా సేమ్ అలాగే ఓకే. రెడీ చేసుకోవాలి. సో దీని తర్వాత క్యారెట్తో చిన్న ఫ్లవర్స్, బేసిక్ ఫ్లవర్స్ చేస్తున్నాను. సో మధ్యలో కాంబినేషన్లో ఇచ్చేసుకోవచ్చు. ఓకే. సో 4 వైపులా ఇలా స్లైసెస్లా తీసేసేయాలి. ఓకే. సో ఫ్లవర్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఎడ్జ్ అనేది మనకు కొంచెం షార్ప్గా వస్తుంది. ఓ అందుకనే అది పక్కన ఇచ్చేసారా? స్లైసెస్ అలా ఓపెన్ చేసి తీసేసాను. ఓకే. సో మామూలుగా అయితే ఇటువైపు నుంచి చేసుకుంటాం ఫ్లాట్ అయితే. సో ఇదేంటంటే ఆ కోర్ సైడ్ నుంచి తీసుకుంటున్నాం. ఓకే. ఓకే. ఫ్లవర్ షేప్ మనకు టోటల్గా డిఫరెంట్గా వస్తుంది. ఎస్. సో దీంట్లో మనకు ఓన్లీ 4 పెటల్సే వస్తాయి. అవునండి. ఎందుకంటే ఆ కోన్ షేప్ అలా చేస్తాం కదా. ఎస్. సో ఈ ఫ్లవర్స్ కలర్ చేంజ్ కావాలంటే రాడిష్లో కొంచెం ఇలా చేసుకోవచ్చేమో మళ్ళీ. చేసేసుకోవచ్చు రాడిష్లో.
ఓకే. సో మధ్య మధ్యలో ఈ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఓకే, రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి కార్న్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కార్న్ ఫింగర్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బేబీ కార్న్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, వేయించిన బేబీ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వులు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ ఫింగర్స్ రెడీ.